Good morning, friends. So far we have done some 8 sessions. So we have completed the chapter 4, exponents and powers. So in the ninth session, we will look into algebraic expressions chapter. First, we should know some terminologies of this chapter. Terminologies అంటే already చెప్పినట్టున్నాను నేను. ఈ చాప్టర్ లో ఎక్కువ యూస్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టెర్మినాలజీ అంటాము. ఓకే, టెర్మినాలజీ చూసుకుంటే ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక స్టేట్మెంట్ ఉంది, మనం 1 + 2 + 3 అని రాసాం, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్. 2 ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, 2 ఆర్ మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఉంటే that will be an expression. Okay, suppose మొత్తం అన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అన్ని 1 2 3 ఉన్నాయి, అన్ని 1 2 3 ఉంటే that will be called as numerical expression. అన్ని 1 2 3 ఉంటే that will be called as numerical expression. Suppose అన్ని 1 2 3 కాకుండా 1 2 3 తో పాటు, so if you see the first introduction లో చూసుకుంటే 1 2 3 తో పాటు ఇలా ఉంది 3x + 5 అని. So this is called algebraic expression. Okay, because the combination of variables and a constant value. Only numerical values unte will call it as constant. If x y z a b c ivi unte that will called as variables. So what are the variables antam? Only constant values, only numerical values constants antam. So you can consider the expressions anundi. First one 3 + 8 - 9 అన్నాడు, నెక్స్ట్ 1/3 xy అన్నాడు, నెక్స్ట్ 0 అన్నాడు. సో ఇలా కొన్ని టర్మ్స్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని తర్వాత 1 3 6 ఆర్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. 1 3 6 ఆర్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ బికాజ్ దాంట్లో వేరియబుల్స్ అనేవి లేవు, అంటే abc's కానీ xyz's కానీ లేవు. చూడండి 3 + 8 - 9 0, 15 + 0 - 9 ఇలా ఉన్నాయి. సో ఇవి మాత్రం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, మిగతావన్నీ కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. సో అది నెక్స్ట్, do you identify the difference between them? Difference మీకు అర్థమైంది కదా. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ చూసుకుంటే you can form many more expressions. మనం ఇంకా చాలా ఎక్స్ప్రెషన్స్ ఫామ్ చేయొచ్చు, రైట్? ఇలాగా మన ఇష్టం అనేది ఫామ్ చేసుకోవచ్చు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. The combination of variables and constants is called algebraic expressions. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో మనం చూడాల్సిన కొన్ని ఏంటి అంటే, ఫస్ట్ మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఇందులో యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అది తెలుసుకోవాలి. సో సపోజ్ ఎప్పుడైనా యాడ్ చేయాలి మనం ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి, యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి అనుకోండి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే we can add or subtract only like terms. So like terms మాత్రమే మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయగలం, అన్లైక్ టర్మ్స్ ఉంటే చేయలేం. మన లైక్ అన్లైక్ ఏంటి? సపోజ్ ఇలా ఉంది 3x + 5 నెక్స్ట్ కామా ఇచ్చి 4y + 3 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, లైక్ టర్మ్స్ అంటే ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇవి రెండు కాన్స్టెంట్ వాల్యూస్ అవునా, ఇవి యాడ్ చేయమని అడిగితే మనము 3x + 5 + 4y + 3 అని రాస్తాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, 5 + 3 8 అని రాస్తాం. వెరీ గుడ్, బాగానే ఉంటుంది. నెక్స్ట్ 3x + 4y అని 7xy రాయొచ్చా? we cannot write 7xy లాగా రాయకూడదు, ఎందుకంటే those are not like terms. like terms అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x ఉండాలి, ఇక్కడ y ఉంటే ఇక్కడ కూడా y ఉండాలి, ఇక్కడ xy రెండు ఉంటే అక్కడ కూడా xy రెండు ఉండాలి. ఓకే, ఇక్కడ ఏవేవైతే ఉంటాయో కాన్స్టెంట్ పక్కన పెట్టండి, కాన్స్టెంట్ చూడొద్దు, ఓన్లీ వేరియబుల్. ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అవే వేరియబుల్స్ ఉంటే దెన్ ఓన్లీ వి కెన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఒక్కటి లేకపోయినా ఇక్కడ x y z మూడు ఉన్నాయి, అక్కడ x y రెండే ఉన్నాయి, వి కెనాట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. x ఉంటే x ఉండాలి, y ఉంటే y ఉండాలి, xy ఉంటే xy ఉండాలి, xyz ఉంటే xyz ఉండాలి, అప్పుడే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ కాల్డ్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. ఓకే, సో అది లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఐ విల్ బి టెల్లింగ్ యూ. సో దీస్ ఆర్ ద మెయిన్, మీరు గుర్తుంచుకోవాల్సిన ఇవి మెయిన్.
సో దీంట్లో ఎగ్జాంపుల్ 1 ఒకటి నేను చెప్తాను, దాని తర్వాత మనం నెక్స్ట్ సెషన్ నుంచి విల్ మూవ్ ఆన్ టు ది ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఏం ఇచ్చాడంటే క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 ఇది, add 5x square plus 3xy to plus 2y square and 2y square minus xy plus 4x square. ఓకే, సో దీంట్లో యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినట్టుగా చేయొచ్చు, లేదు అంటే ఇది చిన్నప్పుడు మెథడ్ ఇంకా ఫాలో అవుతున్నాము. సో ఇలా కాకుండా మనం వేరేలా కూడా చేయొచ్చు. చూద్దాం. ఈ రెండు యాడ్ చేయమంటున్నాడు కదా, అడిషన్ కి ప్రాబ్లం లేదు. సొల్యూషన్ ఏంటంటే 5x square plus 3xy plus 2y square plus 2y square minus xy plus 4x square. మొత్తం క్వశ్చన్ రాసుకున్నాం, రెండు కలిపేసి రాసాను. నెక్స్ట్ లైక్ టర్మ్స్ అన్ని ఒక సైడ్, అన్లైక్ టర్మ్స్ అన్ని తర్వాత ఫాలో అవ్వాలి. ఫస్ట్ x స్క్వేర్ టర్మ్స్ రాయండి. 5x square, x square టర్మ్స్ ఇంకేమున్నాయి, 4x square ఉంది ప్లస్ 4x square. నెక్స్ట్ y square టర్మ్స్ ప్లస్ 2y square టర్మ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ప్లస్ 2y square ఉంది. నెక్స్ట్ xy టర్మ్స్ ప్లస్ 3xy, నెక్స్ట్ మైనస్ xy. సో ఇవి రెండు 5x square ప్లస్ x square. సో ఫస్ట్ x square అంటే కామన్ గా ఉంది రాయండి, 5 ప్లస్ 4 9 అవుతుంది, ప్లస్ y square కామన్ గా ఉంది రాయండి, 2 ప్లస్ 2 4 అవుతుంది, ప్లస్ 3xy కామన్ గా ఉంది రాయండి, 3 మైనస్ 1 దగ్గర ఏం చేయకపోతే 3 మైనస్ 1 ఇస్ 2. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, 9x square plus 4y square plus 2y, 9x square plus 4y square plus 2x square. ఓకే, సో ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా, మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఎలా సమ్ చేయొచ్చు. విచ్ ఎవర్ ద మెథడ్ ఇస్ బోత్ ఆర్ రైట్. ఓకే, ఏది రాంగ్ కాదు. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 1. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 1. సో లెట్ us see subtraction. ఒక సబ్ట్రాక్షన్ కూడా చూద్దాం, ఎగ్జాంపుల్ 2 అది. లెట్ us see ఎగ్జాంపుల్ 2. So it is subtraction. What he is saying is subtract 2xy plus 9x square from 12xy plus 4x square minus 3y square. So this is our question. So ఇది కొంచెం చూడండి, సబ్ట్రాక్షన్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్ అన్నాడు కాబట్టి అంటే దీని నుంచి ఇది మైనస్ చేయాలి. ఫ్రమ్ తర్వాత ఏదైతే వస్తుందో అది ముందు రాసుకోవాలి. సొల్యూషన్ 12xy ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్. సబ్ట్రాక్షన్ కదా, మైనస్ మొత్తం ఇదంతా బ్రాకెట్ లో రాయండి, ఇది మొత్తం ఒక బ్రాకెట్ లో. సో బ్రాకెట్ లో ఎందుకు రాయాలి అంటే ఐ విల్ టెల్ యూ, బికాస్ మనం మైనస్ బయట మైనస్ ఉన్నప్పుడు మైనస్ తర్వాత వచ్చేవన్నీ కూడా ముందు బ్రాకెట్ లో రాసుకోవాలి. బికాస్ సైన్ అన్ని చేంజ్ అయిపోతాయి. 12xy ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్ 2xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9x స్క్వేర్. ఓకే, సపోజ్ బ్రాకెట్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే మీరు దీన్ని మైనస్ రాయాలి, బ్రాకెట్ పెట్టకుండా కూడా రాసుకోవచ్చు, ఇది కూడా మైనస్ రాయాలి, మీరు కన్ఫ్యూజన్ లో మర్చిపోతారు. సో కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటే నెక్స్ట్ స్టెప్ లో క్లియర్ గా రాసుకోవచ్చు. నౌ లైక్ టర్మ్స్ అన్ని ఒక చోట, అన్లైక్ టర్మ్స్ అన్ని ఒక చోట రాయండి. ఫస్ట్ లైక్ టర్మ్ స్టార్ట్ విత్ x స్క్వేర్, 4x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 12xy minus 2xy. So 4x square minus 9x square. X square is common. 4 minus 9 is minus 5, right? Y square terms are only 1 minus 3y square plus 12xy minus 2xy. So ikkada manaki xy is common plus 12 minus 2 is plus 10. So this is your answer. Subtraction cheste vachina answer idi. You can check in textbook also.
What is the answer in textbook? I just closed it. Let me open it and let us check the answer. Example 2, right? So 10xy minus 5x square minus 3y square. That is the answer. Okay? Okay. So next is continuation. Mana game untundi examples unnaya? Game level examples. We just have exercise. Exercise matram unnayi. 11 point find the product annadu. So multiplications kuda cheppesaru first manaki. Okay, no issues. You try example 3 and example 4. Example 3 and example 4 rendu try cheyandi. Meeku vaste. If not, I will be explaining you some examples some more examples in the next session. Followed by we will be having some more exercise sums. Okay. So you matram nechukondi like terms, unlike terms, monomial, binomial అని చెప్పలేదు. టెక్స్ట్ బుక్ లో ఉన్న చదవండి అవి కూడా. What is binomial, what is monomial మీకు already తెలుసు. Once again go through them. Okay. Okay, that's it for today. We'll see next examples, some more examples and sums in the next session. Till then, thank you.